హలో అండి. నేను మీ ఆర్‌కే అని. వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్స్. మన ప్రీవియస్ సెషన్‌లో టైప్ కాస్టింగ్, ప్రిమిటివ్ లెవెల్ టైప్ కాస్టింగ్ గురించి ఒక యూజ్ కేస్ కూడా చూసుకున్నాం. బిల్డింగ్ యాప్ డాట్ జావా. ఎప్పుడు టైప్ కాస్టింగ్ అవసరం, ఎప్పుడు ఒక టైప్ నుంచి ఇంకో టైప్ కన్వర్షన్, డిఫరెంట్ టైప్స్, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఇవన్నీ చూసాం. సో, ఈ సెషన్‌లో ఐ వాంటెడ్ టు డిస్కస్ అబౌట్ కన్‌స్ట్రక్టర్. కన్‌స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటి? ఓకే. కన్‌స్ట్రక్టర్‌ని ఎలా డిఫైన్ చేస్తాం? కన్‌స్ట్రక్టర్ అనేది ఇట్ ఈస్ ఏ స్పెషల్ మెంబర్ మెథడ్. అంటే స్పెషల్ మెంబర్ మెథడ్. ఓకే. మనం క్లాస్‌లో ఐ మీన్ వేరియబుల్స్‌ని గానీ, మెథడ్స్‌ని గానీ ఇవి డిఫైన్ చేయాలంటే క్లాస్‌లోనే డిఫైన్ చేయాలి జావాలో. ఔట్‌సైడ్ ఆఫ్ ద క్లాస్‌లో డిఫైన్ చేయకూడదు. చేయలేము. ఓకే. సింటాక్స్ కాదది. అది దేర్ ఈస్ నో సచ్ కైండ్ ఆఫ్ డిజైన్ దే హావ్ మేడ్. సో, అంటే ఏంటంటే, మనం ఎలాంటి బ్లాక్స్ అయినా అది మెథడ్ గానీ, వేరియబుల్ గానీ, బ్లాక్స్ గానీ, ఎనీ ఎనీ టైప్ ఆఫ్ ప్రాపర్టీ దాన్ని మనం క్లాస్‌లోనే ఉంచగలం. వి కెన్ కీప్ ఇట్ ఇన్‌సైడ్ ద క్లాస్ ఓన్లీ. ఓకే. సో, అంటే మెంబర్ మెథడ్స్, నాన్ మెంబర్ మెథడ్స్. జావా అనేది నాన్ మెంబర్ మెథడ్స్‌ని సపోర్ట్ చేయదు. అంటే క్లాస్‌లో గాకుండా ఔట్‌సైడ్ ద క్లాస్‌లో పెట్టడానికి కుదరదు. ఓకే. సో, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కన్‌స్ట్రక్టర్ గూడా ఒక మెథడే. ఓకే. కానీ ఇది స్పెషల్ మెంబర్ మెథడ్. ఎందుకిది స్పెషల్ అంటే దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటంటే కన్‌స్ట్రక్టర్‌ని డిఫైన్ చేయాలంటే కన్‌స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి సిమిలర్ టు క్లాస్ నేమ్. మనం ఏదైతే క్లాస్ నేమ్‌ని డిఫైన్ చేసామో అదే నేమ్‌తో కన్‌స్ట్రక్టర్‌ని డిఫైన్ చేయాలి. ఓకే. అప్పుడే దాన్ని కన్‌స్ట్రక్టర్ అంటారు. ఇది ఫస్ట్ రూల్. ఇంకొక రూల్ ఏంటంటే కన్‌స్ట్రక్టర్ ఓకే. కన్‌స్ట్రక్టర్ షుడ్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. షుడ్ నాట్ రిటర్న్ ఎనీథింగ్ ఈవెన్ వాయిడ్ ఆల్సో. ఈవెన్ వాయిడ్ ఆల్సో. అంటే ఏంటి? జనరల్‌గా ఒక మెథడ్‌ని డిఫైన్ చేసినప్పుడు, ఆ మెథడ్ ఒక వాల్యూని రిటర్న్ చేయొచ్చు మన రిక్వైర్మెంట్ బట్టి. లేదు అంటే ఆ మెథడ్ అనేది వాల్యూని రిటర్న్ చేయకపోవచ్చు. ఒక మెథడ్ రిటర్న్ వాల్యూ ఏమీ రిటర్న్ చేయట్లేదంటే రిటర్న్ టైప్‌ని మనం వాయిడ్ అని మెన్షన్ చేస్తాం. ఓకే. కానీ నేనేమని చెప్తున్నా కన్‌స్ట్రక్టర్ విషయంలో, కన్‌స్ట్రక్టర్ అనేది ఎప్పుడు గూడా ఏ వాల్యూని రిటర్న్ చేయదు. అంత మాత్రాన మీరు వాయిడ్ అని పెట్టకూడదు. కన్‌స్ట్రక్టర్ షుడ్ నాట్ రిటర్న్ ఎనీథింగ్ ఈవెన్ వాయిడ్ ఆల్సో. వాయిడ్ అని పెట్టారనుకోండి అది నార్మల్ మెథడ్ అయిపోతది. ఓకే. అందుకనే ఇది ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ రూల్స్‌ని మనం ఏదైతే రూల్స్ చెప్పుకున్నామో ఆ రూల్స్‌ని బట్టే మనం కన్‌స్ట్రక్టర్‌ని డిఫైన్ చేసుకుంటాం. ఓకే. సో, కన్‌స్ట్రక్టర్ షుడ్ నాట్ రిటర్న్ ఎనీథింగ్ ఈవెన్ వాయిడ్ ఆల్సో. ఇంకా కన్‌స్ట్రక్టర్ అనేది ఇన్‌హెరిట్ గాదు. కన్‌స్ట్రక్టర్ అనేది స్టాటిక్ గాదు. ఇంకా కొన్ని ఉన్నాయి ప్రాపర్టీస్. కానీ యాస్ ఆఫ్ నౌ ఓకే. ఇవి మెయిన్ రూల్స్ అన్నమాట. అంటే ఒక కన్‌స్ట్రక్టర్‌ని డిఫైన్ చేయాలి అంటే ఇవి పక్కా మనం ఫాలో అవ్వాలి. సరే. సో, మీరు చెప్పారు బానే ఉంది. కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటో చెప్పారు. కన్‌స్ట్రక్టర్‌ని డిఫైన్ చేయటానికి రూల్స్ గూడా చెప్పేశారు. అసలా నాకు నాకు పర్పస్ ఏంటో తెలీలా ఇప్పటి వరకు. ఏంటి దీని ఇప్పుడు జనరల్‌గా మెథడ్స్ ఇప్పుడు వేరియబుల్స్ ఉంది. దాని పర్పస్ ఏంటి? డేటాని స్టోర్ చేసుకోవటం కోసం వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకుంటాం. మెథడ్స్ యొక్క పర్పస్ ఏంటి? మెథడ్స్‌లో లాజిక్ రాస్తాం. అందుకనే మెథడ్స్‌ని డిఫైన్ చేస్తాం. మరి కన్‌స్ట్రక్టర్ ఏంటి? కన్‌స్ట్రక్టర్ కూడా మెథడ్ అనే చెప్తున్నాను. మరి దీని యొక్క పర్పస్ ఏంటి? లాజిక్ రాయటం కోసమే టు రైట్ ద లాజిక్. టు రైట్ ద లాజిక్కే. కానీ మరి అలాంటప్పుడు కన్‌స్ట్రక్టర్ ఎందుకు మెథడ్స్ ద్వారానే చేసేయొచ్చు కదా! అన్న క్వెషన్ వస్తది. కానీ ఎలాంటి లాజిక్ రాయాలి కన్‌స్ట్రక్టర్‌లో అంటే టు రైట్ ద ఇనీషియలైజేషన్ లాజిక్. అంటే ఒక వాల్యూని ఒక వేరియబుల్‌లో అసైన్ చేసే లాజిక్‌ని మాత్రమే కన్‌స్ట్రక్టర్‌లో రాయాలి. అది రికమెండేషన్. మీరు అడగొచ్చు. నార్మల్ మెథడ్‌లో గూడా ఒక వాల్యూని వేరియబుల్‌లో అసైన్ చేయొచ్చు గదా! నార్మల్ మెథడ్‌లో ఎందుకు కన్‌స్ట్రక్టర్‌కెళ్ళాలి అంటే నేను మీకు క్లారిటీ ఇస్తాను. వితౌట్ కన్‌స్ట్రక్టర్ నార్మల్ మెథడ్‌తో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అదే ఎగ్జాంపుల్ విత్ కన్‌స్ట్రక్టర్‌తో చూపిస్తాను. సో, అప్పుడు మీకు క్లారిటీ వస్తది. ఓహో! దీని గురించే మనం ఇనీషియలైజేషన్ లాజిక్‌ని కన్‌స్ట్రక్టర్‌లో రాయటం వల్ల మనకి ఈ అడ్వాంటేజ్ ఉంది అనే క్లారిటీ మీకొస్తది. ఓకే. సో, నార్మల్ మెథడ్‌లో ఇనీషియలైజేషన్ లాజిక్ రాసి చూపిస్తాను.
కన్స్ట్రక్టర్లో ఇనిషియలైజేషన్ లాజిక్ రాసి చూపిస్తాను. సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద రీజన్ కన్స్ట్రక్టర్లో ఇనిషియలైజేషన్ లాజిక్ రాస్తున్నారు, అందుకనే కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ వచ్చింది అనే అనే క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఓకే, ఇప్పుడు కన్స్ట్రక్టర్ అంటే మనకి డెఫినేషన్ వచ్చింది. ఏంటి డెఫినేషన్? ఇట్ ఈజ్ ఎ స్పెషల్ మెంబర్ మెథడ్, ఓకే, యూజ్డ్ ఫర్ రైటింగ్ ద ఆర్ కీపింగ్ ద ఇనిషియలైజేషన్ లాజిక్. ఏమేమి రూల్స్ ఉన్నాయి? కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేయాలంటే కన్స్ట్రక్టర్ నేము క్లాస్ నేము ఈక్వల్గా ఉండాలి. కన్స్ట్రక్టర్ షుడ్ నాట్ రిటర్న్ ఎనీథింగ్ ఈవెన్ వాయిడ్ ఆల్సో. ఈ రెండు కూడా రూల్స్ని ఫాలో అయ్యి మనం డిఫైన్ చేసుకోవాలి. అంతకంటే ముందు మనకి ఒక ప్రోగ్రామ్ చూపిస్తాను వితౌట్ కన్స్ట్రక్టర్తో. సో తర్వాత అదే ప్రోగ్రామ్ని విత్ కన్స్ట్రక్టర్తో చూపిస్తాను. సో మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు డిఫాల్ట్ ప్యాకేజ్కి రండి. ఓకే, రైట్ క్లిక్ చేయండి, న్యూ. ఓకే, డిఫైన్ ద క్లాస్. ఓకే, వితౌట్ కన్స్ట్రక్టర్ డెమో, ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఓకే, ఒక్క నిమిషం. సో ఓకే, సో వితౌట్ కన్స్ట్రక్టర్ డెమో. ఇప్పుడు నా గోల్ ఏంటంటే క్లాస్లో జనరల్గా వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం కదా. ఓకే, డిక్లేర్ చేద్దాం. వేరియబుల్స్ డిక్లరేషన్. ఓకే, ఇంట్ ఎస్టీఐడి స్ట్రింగ్ ఎస్టీ నేమ్ అని 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాను. ఓకే, నేను ఈ వేరియబుల్స్లోకి వాల్యూస్ని అసైన్ చేయాలి అనుకుంటున్నాను. వాల్యూస్ని ఇక్కడ కూడా అసైన్ చేయొచ్చు, కాకపోతే మీ క్లారిటీ కోసం ఒక మెథడ్ని డిఫైన్ చేసి ఆ మెథడ్లో వాల్యూస్ని అసైన్ చేద్దామని నేను ప్లాన్ చేస్తున్నాను. సరే, ఓకే, నార్మల్ మెథడ్ని డిఫైన్ చేస్తాను. ఓకే, ఇలా డిఫైన్ చేస్తాను. పబ్లిక్ వాయిడ్ సెట్ వాల్యూస్, ఇది మెథడ్. ఈ మెథడ్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఈ వేరియబుల్స్ ఏదైతే డిక్లేర్ చేస్తారో ఆ వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేద్దాం అనుకుంటున్నారు. STID ఈక్వల్స్ టు 100, ST నేమ్ ఈక్వల్స్ టు రాము ఆర్ఎల్స్ ఆర్కే. ఓకే, సో వాల్యూస్ అసైన్ అయింది. ఈ వాల్యూస్ని వేరియబుల్లోకి అసైన్ చేయటమే ఈ లాజిక్ని ఏమంటారంటే ఇనీషియలైజేషన్ లాజిక్ అంటారు. ఓకేనా, క్లారిటీ ఉంది కదా. ఓకే, తర్వాత ఇప్పుడు వాల్యూస్ అసైన్, ఇప్పుడు STIDని ST నేమ్ని డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. దానికి కూడా మెథడ్ని డిఫైన్ చేస్తాను. మెథడ్ టు డిస్ప్లే STID అండ్ ST నేమ్. ఓకే, దానికి ఇంకొక మెథడ్ డిఫైన్ చేస్తాను. పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే స్టూడెంట్ డీటెయిల్స్ ఇస్ ద మెథడ్. చూసారా నా మెథడ్స్ని ఎంత రిలేటివ్గా, అంటే ఆ మెథడ్ని చూడంలోనే ఎవరికైనా అర్థం అవ్వాలి ఆ విధంగా డిఫైన్ చేయాలి. ఓకే, సో బై సీయింగ్ ఆ మెథడ్ని చూడటంతోనే ఓకే ఈ మెథడ్ని దీనికోసమే డిఫైన్ చేశారు అన్నట్టు మనం డిఫైన్ చేయాలి. అంటే అంత దగ్గరగా నేమ్స్ని మనం సూటబుల్ నేమ్స్ని ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే, సో మీరు గమనించినట్లయితే మెథడ్ని డిఫైన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ అనేది స్మాల్ ఉండాలి, రిమైనింగ్ వర్డ్స్ ఫస్ట్ లెటర్స్ అనేవి క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. ఇది నేమింగ్ కన్వెన్షను, ఇలా ఫాలో అవ్వాలి, ఇది రూలు. ఇలా ఫాలో అవ్వకపోయినా ప్రాబ్లం లేదు, కానీ JDK జావా ఎవరైతే డెవలప్ చేశారో సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చారు. ఓకే, మేము మా APIని డెవలప్ చేసేటప్పుడు ఈ స్టాండర్డ్స్నే ఫాలో అయ్యాము, మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి అని మనకు చెప్తున్నారు. సో మనం కూడా అలాగే వైల్ యు ఆర్ డిఫైనింగ్ ద మెథడ్స్ ఫస్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ స్మాల్ ఉండాలి, రిమైనింగ్ వర్డ్స్ ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. క్లాస్ని డిఫైన్ చేసేటప్పుడు ప్రతి వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటలే ఉండాలి. అందుకనే వితౌట్ కన్స్ట్రక్టర్ డెమో W క్యాపిటల్ ఇచ్చా, C క్యాపిటల్ ఇచ్చా, D క్యాపిటల్ ఇచ్చా. ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ అనమాట, మనం ఫాలో అవ్వాలి. మెథడ్ని డిఫైన్ చేసేటప్పుడు క్లాస్ని, వేరియబుల్స్ని, ఇంటర్ఫేసెస్ని, ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ని. ఓకే, దట్ ఈస్ ఫైన్ అండి. ఆ స్టాండర్డ్ని హంగేరియన్ నొటేషన్ అంటారు, లేదంటే క్యామెల్ కేస్ నొటేషన్ అంటారు. సరే, ఈ మెథడ్లోనేమో ఇనీషియలైజేషన్ లాజిక్ రాశాను. ఇప్పుడు ఈ మెథడ్లోనేమో డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే జావాలో ఏ వాల్యూనైనా ఏ ప్రాపర్టీనైనా డిస్ప్లే చేయాలి అంటే మనం వాడే స్టేట్మెంట్ ఏంటి? system.out.println. ఓకే, system.out.println. స్టూడెంట్ ఐడి ఈజ్, ఎక్కడుంది స్టూడెంట్ ఐడి? STIDలో ఉంది.
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ స్టూడెంట్ నేమ్ ఈజ్ ఎక్కడుంది, ఎస్టీ నేమ్లో ఉంది, అంతే డిస్ప్లే చేసాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఇవి నాన్ స్టాటిక్ వేరియబుల్స్, ఇవి నాన్ స్టాటిక్ మెథడ్స్, ఇది కూడా నాన్ స్టాటిక్ మెథడ్ అంటే ఇన్స్టెన్స్ మెథడ్. ఇవన్నీ ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ ఉంటే మెమరీ క్రియేట్ అవ్వాలి అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేయలేను కదా, ఎందుకంటే మెయిన్ మెథడ్ లేదు కాబట్టి. సో ఇప్పుడు మెయిన్ మెథడ్ని డిఫైన్ చేస్తాను. ఇప్పుడు రన్ చేయొచ్చు కదా, హ్యాపీగా రన్ చేయొచ్చు. ఎప్పుడైతే రన్ చేశానో మెయిన్ మెథడ్ డిఫైన్ చేసిన తర్వాత రన్ చేయగలను కాబట్టి జేవిఎం అనేది మెయిన్ మెథడ్ని కాల్ చేస్తుంది, కంట్రోల్ అనేది ఇక్కడికి వస్తుంది. సో కంట్రోల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మీకు తెలుసు కదా ఎలా క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్ చెప్పాను కదా, క్లాస్ నేము ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు క్లాస్ నేము ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి, అంతే. ఇలా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఈ అన్ని ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్కి కూడా మెమరీ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్తో మనం స్టాటిక్ అనేది మెయిన్ మెథడ్ అనేది బై డిఫాల్ట్ స్టాటిక్ కదా. ఎప్పుడైనా సరే స్టాటిక్ ఏరియా నుంచి ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ని కాల్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ ద్వారానే కాల్ చేసుకోగలుగుతాం. ఓకే, ఇప్పుడు నా గోల్ ఏంటి, డిస్ప్లే చేయాలి కదా. సో ఏ మెథడ్ని కాల్ చేయాలి మనం, ఇక్కడ నుంచి కంట్రోల్ అనేది ఈ మెథడ్ని కాల్ చేయాలి. ఏమది, డిస్ప్లే స్టూడెంట్ డీటెయిల్స్ అనే మెథడ్ని కాల్ చేద్దాం. ఎలా కాల్ చేస్తాను, ఓబీజే డాట్ డిస్ప్లే స్టూడెంట్ డీటెయిల్స్ అంటాను. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సో ఏమొస్తాయి, స్టూడెంట్ ఐడి ఈజ్ 100, స్టూడెంట్ నేమ్ ఈజ్ ఆర్కే అని రావాలి. వెన్ ఐ ట్రై టు రన్, ఎప్పుడైతే రన్ చేశానో నాకు స్టూడెంట్ ఐడి ఈజ్ 0, స్టూడెంట్ నేమ్ ఈజ్ నల్ వచ్చింది. అరే మనం అసైన్ చేసిన వాల్యూస్ ఎటు పోయినాయి, మీరు ఎక్కడ అసైన్ చేశారు, ఎక్కడ రాశారు ఈ లాజిక్, సెట్ వాల్యూస్ అనే మెథడ్. మరి మీరు ఆ మెథడ్ని కాల్ చేయాలి కదా. ఈ మెథడ్ని కాల్ చేసే ముందే ఈ మెథడ్ని కాల్ చేస్తేనే ఈ ఆబ్జెక్ట్లోకి ఈ డేటా అనేది అసైన్ అవుతుంది. మరి మీరు డైరెక్ట్గా ఈ మెథడ్ని కాల్ చేయకుండా ఈ మెథడ్ని కాల్ చేస్తే డిఫాల్ట్ వాల్యూస్ అనేవి అసైన్ అవుతాయి. డిఫాల్ట్ వాల్యూస్ అంటే ఈ ప్రతి డేటా టైప్కి కూడా ఒక డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. ఇంటీజర్ కేటగిరీ డేటా టైప్ వేరియబుల్స్కి డిఫాల్ట్ వాల్యూ 0, స్ట్రింగ్ డేటా టైప్ డిఫాల్ట్ వాల్యూ నల్, ఫ్లోట్ డేటా టైప్ డిఫాల్ట్ వాల్యూ 0.0. అలా ప్రతి డేటా టైప్కి ఒక డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. మీరు ఇవ్వలేదు అంటే ఆటోమేటిక్గా ఆ డిఫాల్ట్ వాల్యూస్ తీసుకుంటుంది. సో మీరు ఎక్కడిచ్చారు, ఈ మెథడ్లో అసైన్ ఇనిషియలైజేషన్ లాజిక్ ఉంచాను. అందుకనే మీరు ఈ మెథడ్ని కాల్ చేయకముందే ఈ మెథడ్ని కాల్ చేస్తే సో ఆ ఆబ్జెక్ట్లోకి మీరు అసైన్ చేసిన వాల్యూస్ అసైన్ అయ్యి మనకి స్టూడెంట్ ఐడి ఈజ్ 100, స్టూడెంట్ నేమ్ ఈజ్ ఆర్కే. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ నేను పొరపాటున ఇప్పుడు ఎలా అయితే నేను మర్చిపోయానో సెట్ వాల్యూస్ అనే మెథడ్ని కాల్ చేయటం, ఓకే, డైరెక్ట్గా డిస్ప్లే స్టూడెంట్ డీటెయిల్స్ మెథడ్ని కాల్ చేసి నేను 100ని ఆర్కేని ఎక్స్పెక్ట్ చేస్తే నాకు రాలేదు. అలా పొరపాటున ఎప్పుడైనా మీరు మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకే, సో వాళ్ళు మనకి ఇదే ప్రోగ్రామ్ని నేను కాపీ చేస్తాను, కంట్రోల్-C. ఇదే ప్రోగ్రామ్ని నేను విత్ కన్స్ట్రక్టర్ డెమో అంటే నార్మల్ మెథడ్ లేకుండా, ఓకే, నార్మల్ మెథడ్ లేకుండా విత్ కన్స్ట్రక్టర్ డెమో. ఓకే, ఇప్పుడు చూడండి, నార్మల్ మెథడ్ ఏమీ డిఫైన్ చేయను. ఓకే, సో ఇదే ఇనిషియలైజేషన్ లాజిక్ని నార్మల్ మెథడ్లో పెట్టకుండా కన్స్ట్రక్టర్లో పెట్టాలి. మరి కన్స్ట్రక్టర్కి డిఫైన్ చేయాలి అంటే నేను ఏ రూల్ చెప్పాను, కన్స్ట్రక్టర్ నేము క్లాస్ నేము సేమ్ ఉండాలి అని చెప్పాను. ఓకేనా. సో మరి క్లాస్ నేమ్ ఏంటి, విత్ కన్స్ట్రక్టర్ డెమో. ఓకే, డిఫైన్ చేశాను. ఓకే, కన్స్ట్రక్టర్ కూడా మెథడ్ కాబట్టి మెథడ్ ఎప్పుడు కూడా ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్తో ఎండ్ అవ్వాలి. తర్వాత మెథడ్ కాబట్టి ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాను, ఇనీషియలైజేషన్ లాజిక్ రాయాలి అనుకుంటున్నాను. ఇనీషియలైజేషన్ లాజిక్ ఎలా ఇందాక రాసినట్టే ఎస్టీఐడి 100, ఓకే 200 అని ఇస్తాను. ఎస్టీ నేమ్ జావా విత్ ఆర్కే అని అన్నాను, ఎజ్యూమ్. సో అసైన్మెంట్ అయిపోయింది. కానీ ఇప్పుడు దీనికి నేను వాయిడ్ పెట్టలేదు. ఎందుకు వాయిడ్ పెట్టలేదు, వాయిడ్ పెట్టకూడదు. కన్స్ట్రక్టర్ అనేది షుడ్ నాట్ రిటర్న్ ఎనీథింగ్ ఈవెన్ వాయిడ్ ఆల్సో. ఇలా కాకుండా డిఎన్ఏ స్మాల్ ఇచ్చారనుకోండి, ఇది తప్పు అంటుంది. ఎందుకు, కన్స్ట్రక్టర్ నేము క్లాస్ నేము ఎప్పుడు కూడా సేమ్ ఉండాలి. ఓకే, అందుకనే సేమ్ రాశాను. ఓకే, తర్వాత డిస్ప్లే చేయడానికి ఇనిషియలైజేషన్ లాజిక్ ఇక్కడ రాశారు కదా కన్స్ట్రక్టర్లో. ఇప్పుడు డిస్ప్లే చేయడానికి యాజ్ యూజువల్. ఓకే, ఇప్పుడు సెట్ వాల్యూస్ అనే మెథడ్ లేదు కదా. ఓకే,
మరి ఎందుకు ఇక్కడ ఇంకా ఎర్రర్ చూపించట్లా? ఓకే. వితౌట్ కన్‌స్ట్రక్టర్ కదా! ఇప్పుడు విత్ కన్‌స్ట్రక్టర్ డెమో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, నా క్లాస్ నేమ్ అదే కాబట్టి, ఇప్పుడు అసలు సెట్ వాల్యూస్ అనే మెథడే లేదు ఈ క్లాస్‌లో. అందుకని ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. అసలు అవసరమే లేదు కదా! క్లియర్ చేయండి. మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. తర్వాత డిస్‌ప్లే స్టూడెంట్ డీటెయిల్స్‌ని కాల్ చేశారు. ఇప్పుడు రన్ చేశాననుకోండి, హ్యాపీగా మనకి స్టూడెంట్ ఐడి 200 స్టూడెంట్ నేమ్ ఈజ్ జావా విత్ ఆర్‌కే. అంటే ప్రీవియస్ ప్రోగ్రామ్‌కి, ఈ ప్రోగ్రామ్‌కి మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటి? ప్రీవియస్ ప్రోగ్రామ్‌లో డెఫినెట్‌గా మీరు ఆ మెథడ్‌ని కాల్ చేయాలి. అప్పుడే ఇనీషియలైజేషన్ లాజిక్ జరిగిద్ది. కానీ ఇక్కడేమైంది? నేను నా ఇనీషియలైజేషన్ లాజిక్‌ని కన్‌స్ట్రక్టర్‌లో డిఫైన్ చేశాను కాబట్టి, మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో, కంట్రోల్ అనేది ఆటోమేటిక్‌గా రైట్. మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో, కంట్రోల్ అనేది డైరెక్ట్‌గా ఈ ఆబ్జెక్ట్‌ని ఈ కన్‌స్ట్రక్టర్‌ని కాల్ అయ్యి, ఈ వాల్యూస్ అనేవి ఇనీషియలైజ్ అయిపోతాయి. ఆబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోతాయి. సో, అంటే కన్‌స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ప్రతిసారి కూడా కన్‌స్ట్రక్టర్ కాల్ అవుతుంది. అలా కాల్ అవ్వటం వల్ల ఏవైతే ఇనీషియలైజేషన్ లాజిక్ రాశారో ఆ వాల్యూస్ అనేవి ఆ ఆబ్జెక్ట్‌లోకి అసైన్ అయిపోతాయి. సో, దీనివల్ల ఎక్స్‌ట్రా మెథడ్ ఇన్వొకేషన్, ఎక్స్‌ట్రాగా మెథడ్‌ని కాల్ చేయటం అనే టాస్క్ అనేది తగ్గిపోయింది. ప్రతిసారి మనం చెక్ చేసుకోక్కర్లేదు. ఓకే. ఎక్స్‌ట్రా మెథడ్ కాలింగ్ అనేది తగ్గిపోయింది కన్‌స్ట్రక్టర్ వల్ల. అందుకనే కన్‌స్ట్రక్టర్‌ని వాడి ఎప్పుడు కూడా ఇనీషియలైజేషన్ లాజిక్‌నే రాయాలి. అలా రాయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో ఆ కరస్పాండింగ్ కన్‌స్ట్రక్టర్ అనేది కాల్ అయ్యి ఓకే. తర్వాత ఆ ఇనీషియలైజేషన్ లాజిక్ జరిగిపోద్ది. ఓకే. ఇప్పుడు ఇంకొకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకోండి. మళ్ళీ కాల్ అయ్యి మళ్ళీ డిస్‌ప్లే అవుతాయన్నమాట. అలా ఒక క్లాస్‌కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఒక క్లాస్‌కి ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్స్, ఎన్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యూ కెన్ క్రియేట్. ఎప్పుడు ఎన్ని సార్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అన్ని సార్లు ఇన్‌స్టెన్స్ ప్రాపర్టీస్‌కి మెమరీ క్రియేట్ అవుతది. ఓకేనా? సో, ఇది అడ్వాంటేజ్ అనమాట. ఏది? ఇనీషియలైజేషన్ లాజిక్‌ని కన్‌స్ట్రక్టర్‌లో డిఫైన్ చేయటం వల్ల ఇది అడ్వాంటేజ్. ఓకేనా? ఇప్పుడు ఆహ్, బేసిక్‌గా ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కన్‌స్ట్రక్టర్‌ని డిఫైన్ చేయలేదు అనుకోండి. కామెంట్స్‌లో పెట్టాను. ఓకే. ఇప్పుడు గూడా మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మీరు ఈ ఆబ్జెక్ట్‌ని అబ్జర్వ్ చేస్తే ఇది క్లాస్ నేము, ఇది ఆబ్జెక్ట్ నేము, ఇది న్యూ అనేది మెమరీ అలొకేషన్ ఆపరేటరు. ఈ లాస్ట్ వన్ ఏంటిది? ఈ లాస్ట్ వన్ ఏంటి చెప్పాలి? ఇదేంటంటే కన్‌స్ట్రక్టరే. ఏ క్లాస్ నేముతో ఈక్వల్‌గా ఉండి ఓపెన్ పెరాంథసిస్, క్లోజ్డ్ పెరాంథసిస్ ఉంటే ఇది కన్‌స్ట్రక్టరే. కానీ ఇప్పుడు నేను కామెంట్‌లో పెట్టాను కాబట్టి అంటే నా క్లాస్‌లో అసలు ఆబ్జెక్టే లేదు. నా క్లాస్‌లో ఇప్పుడు కన్‌స్ట్రక్టరే లేదు. బట్ అయినా గాని నేను కన్‌స్ట్రక్టర్‌ని యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. మరి ఇప్పుడు రన్ చేస్తే నాకేమొస్తది? ఏమొస్తది? స్టూడెంట్ ఐడీ 0, స్టూడెంట్ నేమ్ ఈజ్ నల్. అంటే నేను మీకేం చెప్తున్నా? మీరు మీ క్లాస్‌లో ఏ కన్‌స్ట్రక్టర్ డిఫైన్ చెయ్యకపోయినా కంపైలర్ ఆటోమేటిక్‌గా ఒక కన్‌స్ట్రక్టర్‌ని డిఫైన్ చేస్తది. ఆ కన్‌స్ట్రక్టర్‌ని ఏమంటారంటే కంపైలర్ జనరేటెడ్ కన్‌స్ట్రక్టర్ ఆర్ ఎల్స్ సిస్టమ్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. ఆ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ ఏం చేస్తది అంటే డిఫాల్ట్ వాల్యూస్‌ని అసైన్ చేస్తది. ఓకే. అంటే కంట్రోల్-సి ఈ కోడ్ stid 0, st నేమ్ నల్. ఈ కోడ్‌ని ఆటోమేటిక్‌గా కంపైలరే జనరేట్ చేసేసుకుంటది. ఎప్పుడు? మీరు మీ క్లాస్‌లో ఏ కన్‌స్ట్రక్టర్‌ని డిఫైన్ చెయ్యకపోతే. అర్థమైందా? ఇప్పుడు నా క్లాస్‌లో నేను ఏ కన్‌స్ట్రక్టర్‌ని డిఫైన్ చేయలేదు. బట్ అయినా గాని నేను ఆ కన్‌స్ట్రక్టర్‌తో ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను కాబట్టి ఆటోమేటిక్‌గా కంపైలర్ అనేది ఈ కన్‌స్ట్రక్టర్‌ని డిఫైన్ చేసుకొని ఆ ప్రాపర్టీస్‌కి డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేసుకుంటది. అందుకనే మనకి రన్ చేసినప్పుడు ఈ డిఫాల్ట్ వాల్యూస్ రావటానికి కారణం ఇదే. ఓకే. సో, ఇదొకటి మీరు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు కన్‌స్ట్రక్టర్ మీద ఒక క్లారిటీ వచ్చింది. ఓకే. ఎవరైనా అడిగితే కన్‌స్ట్రక్టర్ అనేది ఇనీషియలైజేషన్ లాజిక్‌ని కీప్ ఆహ్, ఇనీషియలైజేషన్ లాజిక్‌ని రాయటం కోసం కన్‌స్ట్రక్టర్‌ని వాడతారు. ఓకే. కన్‌స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అయిద్ది? మనం సెపరేట్‌గా కాల్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఎప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అప్పుడు ఆ కరస్పాండింగ్ కన్‌స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోతది. ఓకే.
సో ఇప్పుడు మెయిన్గా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ కన్స్ట్రక్టర్స్ టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఓకే, ఒకటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇంకొకటి పారామీటరైజర్ కన్స్ట్రక్టర్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు చూసాం. పారామీటరైజర్ కన్స్ట్రక్టర్ మనం చూద్దాం. ఓకే, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఈ కన్స్ట్రక్టర్ ఏ పారామీటర్స్ని తీసుకోదు. కన్స్ట్రక్టర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పారామీటర్స్. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్, ఓకే, వితౌట్ ఇది కాదు కదా, ఓకే, ఈ ప్రోగ్రామ్ మనకి వితౌట్ అవసరం. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ దిస్, ఓకే ఓకే, ఇప్పుడు ఈ కన్స్ట్రక్టరే. ఈ కన్స్ట్రక్టర్ ఏవైనా పారామీటర్స్ని తీసుకుంటుందా? లేదు. అందుకనే దీన్ని ఏమన్నాం అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అన్నాం. ఓకే, ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎవరు డిఫైన్ చేశారు? ప్రోగ్రామర్. అంటే యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. మీరు ఈ కన్స్ట్రక్టర్ని కూడా డిఫైన్ చేయకుండా మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకోండి, అప్పుడు కూడా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ జనరేట్ అయ్యిద్ది. కానీ మనం డిఫైన్ చేయం, కంపైలర్ జనరేట్ చేస్తుంది. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని మనం డిఫైన్ చేస్తే మన వాల్యూస్ అసైన్ అవుతాయి. అదే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మీరు డిఫైన్ చేయకపోతే కంపైలర్ జనరేట్ చేసి డిఫాల్ట్ వాల్యూస్ని ఆబ్జెక్ట్లో ఉంచుతుంది. అర్థం చేసుకోండి. ఇప్పుడు అల్టిమేట్గా నేను చెప్పే పాయింట్ ఏంటి? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఆ కన్స్ట్రక్టర్ పారామీటర్స్ని తీసుకోదు. కన్స్ట్రక్టర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పారామీటర్స్ ఈజ్ నోన్ యాజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్, ఓకే, కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ కామా స్ట్రింగ్ వై అన్నాను అనుకోండి, ఎజ్యూమ్, ఓకే, ఎజ్యూమ్. ఇప్పుడు ఓకే, ఒక్క నిమిషం నాన్న, ఇది ఇలాగే ఉంచండి, ఇది ఇలాగే కమెంట్లో పెడతాను. బెటర్ నేను కమెంట్లో పెడితే క్లియర్గా ఉంటుంది, మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా 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 గోల్ ఏంటంటే నేను డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేయదలుచుకోలేదు. ఐ వాంట్ టు డిఫైన్ పారామీటరైజర్ కన్స్ట్రక్టర్. అంటే ఏంటి? కన్స్ట్రక్టర్ విచ్ టేక్స్ పారామీటర్స్. ఓకే, కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేయాలంటే ఏంటి? సేమ్ క్లాస్ నేమ్ ఉండాలి. ఇప్పుడు రెండు పారామీటర్స్ని డిఫైన్ చేద్దాం అనుకున్నాను. ఒకటి ఇంటీజర్ పారామీటర్, ఇంకొకటి స్ట్రింగ్ పారామీటర్. ఇంట్ ఎక్స్ కామా స్ట్రింగ్ వై అన్నాను, ఎజ్యూమ్. ఓకేనా? సో ఇప్పుడు డిస్ప్లే చేయటానికి అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. కానీ ఇమీడియట్గా నేను ఎప్పుడైతే పారామీటరైజర్ కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేశానో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 30th లైన్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఎర్రర్ వచ్చింది. ఎందుకు? మీరు ఈ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేశారు? ఇదే కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఆబ్జెక్ట్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్తో మీరు ఎలా క్రియేట్ చేస్తారు సార్? మీరు ఆల్రెడీ పారామీటరైజర్ కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేశారు కదా. ఎప్పుడు మీ క్లాస్లో ఏ కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేయకపోయినా మీ క్లాసులో మీరు ఓన్గా డిఫైన్ చేసిన డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉన్నప్పుడు మాత్రమే యూ కెన్ క్రియేట్ ద ఆబ్జెక్ట్ బై యూజింగ్ దిస్ కన్స్ట్రక్టర్. కానీ ఇక్కడ మీరు క్రియేట్ చేసిన యూజర్ డిఫైన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లేదు. ఓకే, మీరు పారామీటరైజర్ కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేశారు. ఎప్పుడైతే పారామీటరైజర్ కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేశారో కంపైలర్ అనేది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని జనరేట్ చేయలేదు. ఓకే, సో అందుకనే మనకి ఆల్రెడీ మీరు పారామీటరైజర్ కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేసినా, అందుకనే నేనంటే కంపైలర్ అనేది కంపైలరు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని జనరేట్ చేయలేదు. బాబు నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే పారామీటరైజర్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయను ఆయన అని చెప్తుంది కంపైలర్. సో ఈ పారామీటరైజర్ కన్స్ట్రక్టర్ ఏమేం పారామీటర్స్ని తీసుకుంటుంది? రెండు పారామీటర్స్ని తీసుకుంటుంది. ఒకటి ఇంటీజర్ టైప్, ఇంకొకటి స్ట్రింగ్ టైప్. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఓకే, వాట్ ఎవర్ ద వాల్యూస్ యూ వాంట్ టు అసైన్ ఆ వాల్యూస్ని మీరు పెట్టేసేయండి, ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జావా జంగిల్. ఓకే, సో జావా జంగిల్ యాప్ ఉంది ప్లే స్టోర్లో. ఓకే, అది కూడా నాదే. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అక్కడ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, సో నేను కన్స్ట్రక్టర్ని అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. కానీ ఆబ్జెక్ట్ క్రియేషన్ యూజింగ్ పారామీటరైజర్ కన్స్ట్రక్టర్. అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నప్పుడే నేను వాల్యూస్ని అసైన్ చేసేసుకున్నాను.
సో అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా ఈ 300 అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది, ఈ జావా జంగిల్ అనే నేము వైలో స్టోర్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు స్టూడెంట్ ఐడి ఎక్కడుంది, ఎక్స్లో ఉంది, స్టూడెంట్ నేమ్ ఎక్కడుంది, వైలో ఉంది. కానీ నాకు ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఎర్రరు, ఎక్స్ వై అనేది పారామీటర్స్ కాబట్టి దీని స్కోప్ ఇక్కడ వరకే ఉంటుంది. మరి అవుట్ సైడ్ ద కన్స్ట్రక్టర్ డిస్ప్లే స్టూడెంట్ డీటెయిల్స్ అనే మెథడ్లో ఎలా యాక్సెస్ చేసుకోగలుగుతారు, చేసుకోలేరు కదా. అందుకనే మనకి ఎర్రర్ వచ్చింది, ఎక్స్ కెన్ నాట్ బి రిజాల్వ్ టు ఏ వేరియబుల్. అప్పుడు ఏం చేయాలి, ఈ ఎక్స్ని ఓకే ఎస్టీఐడిలోకి పెట్టాలి, ఈ వైని ఎస్టీ నేమ్లోకి, అంటే వీటి వాల్యూస్ని క్లాస్ లెవెల్ వేరియబుల్స్లోకి అసైన్ చేస్తే సరిపోతుంది. ఎలా, ఎస్టీఐడి ఈక్వల్ టు ఎక్స్ అన్నారనుకోండి, ఎక్స్లో ఉన్న వాల్యూ ఎస్టీఐడిలోకి జంప్ అవుతుంది. ఓకే, అదే మాదిరిగా ఎస్టీ నేమ్ ఈక్వల్ టు వై అన్నాను అనుకోండి, వైలో ఉన్న వాల్యూ ఎస్టీ నేమ్లోకి జంప్ అవుతుంది. సో ఫైనల్గా మళ్ళీ డిస్ప్లే చేసేటప్పుడు ఇక్కడ ఎస్టీఐడిని ఇక్కడ ఎస్టీ నేమ్ని వాడితే సరిపోతుంది. చూడండి హ్యాపీగా. ఇప్పుడు రన్ చేశారనుకోండి, స్టూడెంట్ ఐడి ఈజ్ 300, స్టూడెంట్ నేమ్ ఈజ్ జావా జంగిల్. అర్థమైందా. సో ఇలా మనం ఆబ్జెక్ట్ని పారామీటరైజర్ కన్స్ట్రక్టర్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి, పారామీటరైజర్ కన్స్ట్రక్టర్ వల్ల పారామీటరైజర్ కన్స్ట్రక్టర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే మీరు మీ ఆ ఆబ్జెక్ట్కి వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. ఓకేనా. సో మీరు అడగొచ్చు, ఆబ్జెక్ట్స్ ఇనిషియలైజ్ స్పెసిఫిక్ వాల్యూస్ని రన్ టైంలో మీరు అసైన్ చేయాలి అంటే పారామీటరైజర్ కన్స్ట్రక్టర్కి వెళ్ళాలి. ఓకే, అలా కాకుండా కామన్ వాల్యూస్ని డిఫాల్ట్ వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయాలంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి వెళ్ళాలన్నమాట. సో అదనమాట. సో మీరు అడగొచ్చు, సార్ మీరు ఇంతకుముందు మీరు పారామీటరైజర్ కన్స్ట్రక్టర్ని వాడి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు నా ప్రోగ్రాంలో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ పారామీటరైజర్ కన్స్ట్రక్టర్ డిఫైన్ చేసుకోవచ్చా, చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చనే చెప్తాను. ఒకసారి చూద్దాం. ఓకే చూడండి, ఇక్కడ యూజర్ డిఫైన్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది. ఓకే, ఇదేమో పారామీటరైజర్ కన్స్ట్రక్టర్ ఉంది. పారామీటరైజర్ కన్స్ట్రక్టర్స్ని ఎన్నైనా డిఫైన్ చేయొచ్చు, ఎందుకంటే ప్రతిసారి డిఫైన్ చేసేటప్పుడు పారామీటర్స్ని మార్చుకునే అవకాశం ఉంది మనకి. కానీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ఇంకొకసారి డిఫైన్ చేయలేరు, ఎందుకంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి పారామీటర్స్ ఉండవు కదా, మళ్ళీ సేమ్ ఎలా డిఫైన్ చేస్తారు. అందుకనే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ప్రతి క్లాస్లో కూడా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఓన్లీ వన్ ఫామ్. బట్ పారామీటరైజర్ కన్స్ట్రక్టర్ని ఎన్నైనా డిఫైన్ చేయొచ్చు, ఎందుకంటే ప్రతిసారి పారామీటర్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, సేమ్ కన్స్ట్రక్టర్ బై పాసింగ్ డిఫరెంట్ పారామీటర్స్, దీన్నే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటారు. మనకి ఊప్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు పాలిమార్ఫిజం కాన్సెప్ట్లో మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో అక్కడ మళ్ళీ దీన్ని టచ్ చేస్తాను. సో ఇప్పుడైతే అంత కన్ఫ్యూజన్ ఏమొద్దు. నా గోల్ ఏంటంటే నా క్లాస్లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేయొచ్చు, పారామీటరైజర్ కన్స్ట్రక్టర్స్ని కూడా డిఫైన్ చేయొచ్చు, అది మీ ఇష్టం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు కదా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఆబ్జెక్ట్ క్రియేటెడ్ యూజింగ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ద్వారా కూడా క్రియేట్ చేద్దాం, ట్రై చేద్దాం. విత్ కన్స్ట్రక్టర్ డెమో OBJ1. ఎందుకు OBJ1 అని ఇచ్చాను, ఆల్రెడీ ఓబీజే సేమ్ నేమ్తో 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయలేము. ఆబ్జెక్ట్ నేమ్ ఎప్పుడు కూడా యూనిక్గా ఉండాలి. విత్ కన్స్ట్రక్టర్ డెమో ఆబ్జెక్ట్ ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయింది, ఒకటేమో పారామీటరైజర్ కన్స్ట్రక్టర్తో డిఫైన్ చేశాను, ఒకటేమో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్తో. మనకేమైనా ఎర్రర్ వచ్చిందా, ఎర్రర్ రాలేదు. ఎందుకు, మీరు ఆల్రెడీ పారామీటరైజర్ కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేశారు, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కూడా డిఫైన్ చేశారు. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, OBJ1 డాట్ డిస్ప్లే స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే, తర్వాత దీనికి ఒక సెపరేషన్ లైన్ మనం అబ్జర్వ్ చేయడం కోసం ఒక ఫార్మాటింగ్ లైన్ పెట్టుకున్నాను. ఒకసారి రన్ చేశాను అనుకోండి, ఇగో చూడండి, స్టూడెంట్ ఐడి 300, స్టూడెంట్ నేమ్ ఇస్ జావా. మీరు ఆబ్జెక్ట్ని పారామీటరైజర్ కన్స్ట్రక్టర్తో డిఫైన్ చేసినప్పుడు ఆ వాల్యూస్ అసైన్ అయినాయి, మీరు ఆబ్జెక్ట్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్తో డిఫైన్ చేసినప్పుడు ఆ వాల్యూసే అసైన్ అయినాయి. అంటే ప్రత్యేకించి ఏ కన్స్ట్రక్టర్ అయినా అల్టిమేట్ గోలు ఇనీషియలైజేషన్ లాజిక్ రాయటం కోసమే వాడతాం అన్నమాట.
ఓకే. సో, ఇలా మనకి మన అప్లికేషన్ చేసేటప్పుడు వాల్యూస్‌ని ఇనిషియలైజేషన్ చేసుకోవాల్సిన అవసరం చాలా సార్లు వస్తది. అప్పుడు మీకు పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్ అవసరమా? డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ అవసరమా? అనేది మీరు డిసైడ్ చేసుకొని యు ఆ కన్‌స్ట్రక్టర్స్‌ని మనం ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. ఇనిషియలైజేషన్ లాజిక్‌ని ఇలా ఇలా పెట్టుకోవచ్చనమాట. సో, ఇంకా మీకు క్లారిటీ మిస్ అవుతుంది. ఏదైనా పాయింట్‌లో అంటే కామెంట్ చేయండి. మనం సార్ట్ ఔట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి నాతో. సో, అన్ని కాన్సెప్ట్స్ చాలా క్లియర్‌గా ఉంటాయి. సో, ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వస్తది. ఓకే? సో, ఐ విల్ మీట్ యూ విత్ సమ్ అదర్ కాన్సెప్ట్ ఇన్ మై నెక్స్ట్ సెషన్. ఓకే? ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్ కన్‌స్ట్రక్టర్స్ కాన్సెప్ట్ క్లియర్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే. థాంక్ యూ.